ఇప్పుడు అసలు చర్చలోకి వద్దాం. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి 3 విధాలైన మార్గాలున్నాయి. అవి మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ఈటీఎఫ్‌లు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ యాక్టివ్‌గా ఉంటాడు. మనము ప్యాసివ్‌గా ఉంటాము. ఇందులో మనం పెట్టిన అమౌంట్‌ని ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఏ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలొస్తాయి అనేది ఫండ్ మేనేజర్ బాధ్యత. మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 3 రకాలు. అవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లు. సెబీ గుర్తించిన లార్జ్ క్యాప్ కంపెనీలు 100 ఉంటాయి మన దేశంలో. 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీలు అంటారు. అవి ఎగ్జాంపుల్‌కి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్ లాంటివి. తర్వాత మిడ్ క్యాప్ కంపెనీలు. మిడ్ క్యాప్ కంపెనీలు 101 నుంచి 250 వరకు ర్యాంకు ఉన్న కంపెనీలని మిడ్ క్యాప్ కంపెనీలు అంటారు. మిడ్ క్యాప్ కంపెనీల మార్కెట్ విలువ 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు ఉంటుంది. 251 నుండి 500 ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలని స్మాల్ క్యాప్ అంటారు. ఇందులో 4,500 కంపెనీల వరకు ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మీద జనాల్లో అవేర్‌నెస్ చాలా వచ్చింది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ మనకు దొరుకుతారు. వారి ద్వారా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా డీమ్యాట్ అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా మనమే ఎస్ఐపి చేసుకోవచ్చు. ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసే విధానాన్ని రెగ్యులర్ అంటారు. మనమే డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసే విధానాన్ని డైరెక్ట్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ పైన ఎక్కువ టైం కేటాయించలేకపోయే వారికి, మార్కెట్ అప్ అండ్ డౌన్స్‌ను రిస్క్ తీసుకోలేము అనుకునే వారికి బాగా సరిపోతుంది. నేను డీక్యూ అనే యానిమేషన్ కంపెనీలో వర్క్ చేసే టైంలో ఆనంద్ అని ఒక ఫ్రెండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి పరిచయం చేశాడు. 2012లో 3, 4 ఇయర్స్ ఎస్ఐపి చేశాను. మనం మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక కంప్లీట్ వీడియో ఒకటి చేద్దాం. షేర్స్ గురించి చూద్దాం. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ బ్రోకరేజ్ కంపెనీస్ లైక్ జీరోదా, గ్రో, అప్‌స్టాక్ లాంటివి ఉన్నాయి. కొన్ని జీరో చార్జ్‌వి ఉన్నాయి. నా డీమ్యాట్ అకౌంట్ జీరోదా. మ్యూచువల్ ఫండ్స్‌కి, షేర్స్‌కి డిఫరెన్స్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మనం చేసే ఎస్ఐపి ₹1000 అనుకుంటే మనం ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ని బట్టి ఒక 10 కంపెనీలలో పర్సెంటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో ఫండ్ మేనేజర్ యాక్టివ్‌గా ఉంటారు. కానీ షేర్స్‌లో అలా కాదు. మనమే ఫండ్ మేనేజర్. కంపెనీ సెలెక్ట్ చేసి ఫండమెంటల్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. షేర్స్‌లో 2 విధాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, రెండవది ఇంట్రాడే. ఇంట్రాడే అంటే అదే రోజు కొని, అదే రోజు 3:30 పీఎం వరకు అమ్మేయడం. కంపెనీ పర్ఫార్మెన్స్ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుండి ఎలా ఉంది స్టడీ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ క్రాష్ అయితే 40% తగ్గినా లాంగ్ టర్మ్‌లో పెరగడానికి అవకాశం ఉంది. దానికి సిద్ధమై ఉండాలి. ఫండమెంటల్స్ సరిగా లేని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే జీరో అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మంచి ఫండమెంటల్స్ ఉన్న నిఫ్టీ 50 కంపెనీలను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. అలాంటి కంపెనీలను ఎలా గుర్తించడం? దీని మీద పూర్తి వీడియో చేద్దాం. ఇందులో చెబితే వీడియో డ్యూరేషన్ పెరుగుతుంది. తర్వాత ఈటీఎఫ్‌లు. ఈటీఎఫ్‌లు అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి అమెరికా, యూరోప్‌లలో ఎప్పటినుంచో ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. ఈటీఎఫ్‌లకు మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ లక్షణాలు 2 కలిసి ఉంటాయి ఇందులో. అవి ఎలా అంటే బల్క్ కంపెనీలను కలిపి ఒక ఈటీఎఫ్‌ను రూపొందిస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ లక్షణం. దీని వలన రిస్క్ ఉండదు. మన పెట్టుబడి జీరో అయ్యే ఛాన్స్ ఉండదు. షేర్స్‌కు ఉండే లక్షణం మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొని అమ్మవచ్చు. ఇంట్రాడే కూడా చేయవచ్చు ఈటీఎఫ్‌లలో. కొన్న వెంటనే మనకు ట్రాక్‌లో కనిపిస్తుంది. అమ్మిన వెంటనే డీమ్యాట్ అకౌంట్‌లోకి మన డబ్బులు వస్తాయి. ఈటీఎఫ్‌లలో ఇంకొక స్పెషల్ ఏమిటంటే మనం విదేశీ మార్కెట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్‌లలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు అండ్ సిల్వర్ ఈటీఎఫ్‌లు ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి.
ఈటీఎఫ్ల మీద పూర్తి వీడియో ఒకటి చేద్దాం. ఇది మనిషి పెట్టుబడి పెట్టే ఆలోచన విధానంలో వచ్చిన మార్పు. దీని మీద చాలా బుక్స్ యూట్యూబ్‌లో హిందీ, తెలుగు ఛానల్స్ ఉన్నాయి. సుమన్ టీవీలో సుందరరామిరెడ్డి గారు, డే ట్రేడర్ తెలుగు ఛానల్, మనీ పర్స్ ఛానల్, తెలుగు అసెట్స్ ఛానల్ చూడండి. హిందీలో అంకుర్, అక్షిత్ శ్రీవాస్తవ ఛానల్స్ చూడండి. చూసి స్టడీ చేసి మీరు రిసెర్చ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.